ఏం పేరు నీ పేరు? శాసనం. శాసన్. ఏ ఊరు మీది? ఏ ఊరు మీది? అది ఇదే ఊరే. ఈ ఊరు పేరమ్మా ఏ ఊరు? సాగరం. శాఖ. నీకు ఇట్లా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది చేతి? 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళు అయింది. నవ్వ వచ్చి ఈ చేతికేమి ఇంత తగ్గింది. తగ్గింది. 5 ఏళ్ళ కూడా ఇట్లా ఉంది కదా? 10 ఏళ్ళు ఇట్టనే ఇంకా. ఓకే, అంటే మీకు డాక్టర్లు ఏం చెప్పారు ఇంతకుముందు? ఏమి ఇట్ట గోళీలు ఇస్తారు, ఇంత టూపులు ఇస్తారు, ఇంకా పొమ్మంటారు. పొమ్మంటారు అంతే. ఓకే, 10 సంవత్సరాల నుంచి ఇట్లా ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి అంటే ఇట్లా కాకుండా సార్ వాడుతుండే. ఇప్పుడు సీములు పడతాయి మళ్ళా. సీములు ఇట్లనే ఇంకా ఇంకెక్కువ గోకుదాం అనిపిస్తుందా? ఇట్లనే ఇంకా మొత్తం దీన్ని పెరికేతం అనిపిస్తుంది. కండన అనేది గోకుతుంటే ఆనందంగా ఉంటుంది. గోకితే ఇంకా ఆయిరమంటది. మళ్ళీ తర్వాత సార్ మళ్ళీ నీరు వస్తుంది. మన కాలినాక బొబ్బ వస్తే నీరు ఎట్ట పగిలిపోతుంది. నీరు గారుతుంది కదా, బొబ్బ పగిలిపోతే అట్ట నీరు వస్తుంది. వచ్చిన తర్వాత పై అనేది వాసన వస్తుంది, స్మెల్ వస్తుంది. వాసన వస్తే అన్నం పోదు, ఏం పోదు అసలు. కూర్చొని మీరు ఇంతకుముందు వాడిన మందులు ఏమైనా? అప్పుడు ఇంకా చర్మం డాక్టర్ వద్దకి రైతులకు ఒకసారి పోయేస్తుంది. ఇప్పుడు ఏమన్నా మందులు ఉన్నాయా? ఏడు లేదు సార్. ఇంకా అడిగి చూస్తేనా ఇప్పుడు ఏమి చేయడం. సరే, మీరు ఇప్పటివరకు ఎన్నో వాడినారు? ఇప్పటి నుంచి పొడి ఏంది? డబ్బాలు ఊర్లోకి వచ్చి చెప్తారు కదా, 5,000. ఓకే, అది కూడా తాగిన. ఎన్ని నెలలు తాగినారు? అది నెల తాగిన. అది ఎట్లా తాగితే ఎట్లా ఉంది? అది ఒక 5 దినాలు తగ్గింది అయిపోయి. ఓకే, సరే అమ్మా, ఇది మనది VR4 కంపెనీ. ఇది వాడండి, మీకు తగ్గుతుంది. మళ్ళీ మీకు రిపీట్ కాదు. ఈ రోజులో స్టార్ట్ చేయండి. తిన్నావా? ఏం అన్నం పోదు సార్, వారం వెళ్ళిపోయింది. అన్నం అనేది ఇంకా మొత్తం వాటికి వస్తుంది. ఓకే, అన్నం తినబుద్ధి కావట్లేదు. నీకు లేనికి చేత కాదు, పని చేయడానికి చేత కాదు. ఇంకా పని అసలు లేనికి చేత కాదు. చేతులు ఇట్లా పట్టుకుని రావు సార్. చేతులు పైకి ఎత్తు అంతే. తీపలకు పైలు అంతా పోయినాయి, దీపలు కూడా అయినాయి. ఈ చేతులు ఎక్కడికి ఇంతకుముందు చేతులు పుండు వేరే, ఈరోజు కంప్లీట్ తగ్గిపోయింది. 2 చేతులకి. కాళ్ళు చూపించండి మేడం గారు, మీరు కాళ్ళు ఒకసారి. ఇలా కాళ్ళు కూడా మొత్తము బెందులు ఒకసారి మీరు చూడవచ్చు లైవ్లో. ఇంతకుముందు నేను కాళ్ళకి అసలు ఈ మధ్య దగ్గర కూర్చోవాలంటే స్మెల్ వచ్చేది, డిఫరెంట్ స్మెల్ వచ్చేది. అసలు చీలు గారేటివి, పుండ్లు. 2 కాళ్ళ కట్టి ఆ కాళ్ళు కూడా, ఈ కాలు కూడా లేకపోయింది. అంటే కాలు ఒకటే కాదు, బాడీ మొత్తం అలా ఉండేది అనమాట. అలాంటిది ఈరోజు 1 మంత్లో 30 డేస్కి ఇక VR4 వల్ల అనేటువంటి పుండ్లు, ఆ స్మెల్ వచ్చే ఇన్ఫెక్షన్, చీము, రక్తం వచ్చేది అటువంటిది కంప్లీట్ క్లోజ్ అయిపోయింది. సో సరే అమ్మా, మీరు ఎన్ని డబ్బులు వాడినారు? 2 వాడినాం సార్. 2 డబ్బులు వాడినారు. సో ఈ రోజుకి ఏం చేసుకుంటున్నారు? రోజు ఒకటి. ఉదయం ఒకటి, రాత్రి ఒకటి, మధ్యాహ్నం ఒకటి. ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి. రోజుకు 3 క్యాప్స్ వస్తుంది. అంటే మీరు ఎప్పుడు తిన్నాక వేసుకుంటారా, తినక వేసుకుంటారా? తిన్న తర్వాత. ఉదయం తిన్న తర్వాత వేసుకుంటారు, మధ్యాహ్నం తిన్న తర్వాత, నైట్ తిన్న తర్వాత. రోజు 3 క్యాప్సులు వేసుకుంటారు. వేసుకోవడం వల్ల మీకు ఇప్పుడు ఇవన్నీ పుండు మొత్తం కంప్లీట్ మానిపోయినాయి. ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్రజెంట్ బాగున్నారు, మంచిగా ఆకలి అవుతుంది, మంచిగా తింటున్నారు, బాగున్నారు, ఎలాంటి సమస్య లేదు. సో ఇంకా మీరు పూర్తిగా బాగా కావాలంటే ఇట్లాంటి బాక్సులు ఒక 3 బాక్సులు వాడండి. 3 ప్యాకేజీలు వాడితే మీకు లైఫ్లో మళ్ళీ రిపీట్ కాదు. సో దీని గురించి మీకు ఎవరికైనా ఇవ్వచ్చు అంటారా? ఇలాంటి సమస్యలు వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చా? ఇలాంటి ప్రాబ్లం వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చా? ఇలాంటి ప్రాబ్లం లేదు కదా. దీని నుంచి మీకు ఏమైనా ఇబ్బంది అయిందా? ఏమి ఇబ్బంది లేదు, మంచిగా అయిపోయింది హెల్త్. ఓకే, అయితే ఒకసారి కంపెనీకి థ్యాంక్స్ చెప్పండి. ఈ కంపెనీకి మీరు థ్యాంక్స్ చెప్పండి. ధన్యవాదాలు వాళ్ళకి. కంపెనీకి థ్యాంక్స్ సార్. ఓకే.